ఎప్పుడైనా అంతర్జాతీయ సూత్రాలు తీసుకున్నా, జాతీయ స్థాయిలో ఎప్పుడైనా కూడా ఇట్లాంటి వివాదాలు వచ్చినప్పుడు తీసుకున్న పరిష్కారాలు చూసినా, ఎప్పుడైనా ఏ బేసిన్లో అయితే నది ప్రవహిస్తుందో ముందు ఆ బేసిన్ అవసరాలు తీరాలి. తీరినాకనే ఇంకొకడికి తీసుకుపోతే నాకు అర్థం ఉంటుంది. ఇలా గోదావరి బేసిన్లో, కృష్ణలో మరి సింహభాగం మన దగ్గర ప్రవహిస్తుంది తెలంగాణలో. ఇక్కడ అవసరాలు తీరకుండానే ఇక్కడి పారిశ్రామిక అవసరాలు కానీ, ఇక్కడి సాగునీటి అవసరాలు కానీ, తాగునీటి అవసరాలు కానీ, ఇప్పుడు రేపటి రోజున హైదరాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ, ఇంకా ఇతర పట్టణాల్లో కానీ 24/7 డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనేది మా కళ. మేము గతంలో కరీంనగర్లో ప్రయోగం చేసినాం కూడా. మరి అట్లాంటి అన్ని ఇంకా తేల్చకుండానే ఎన్ని నీళ్ళు అవసరమైతే లెక్కలు తీయకుండానే కిందికి నీళ్లు వృధాగా పోతున్నాయి, మేము పట్టుకపోతామంటే ముందు బేసిన్ అవసరాలు తీరనియండి. బేసిన్లో డెఫినేషన్ రానియండి. నికర జలాల్లో మా వాటా ఎంత, మిగులు జలాల్లో మా వాటా ఎంత, ఎవరు తేల్చాలి? ఇది కేంద్ర ప్రభుత్వం తేల్చాలి. కేంద్ర ప్రభుత్వం నియమించే మరి ట్రైబ్యునల్స్ తేల్చాలి. అవి తేలకుండానే మేము నీళ్లు కొంటపోతాం. మా చేతిలో ఇలా కట్టి ఉంది కాబట్టి కట్టెతో బర్రెని ఎటువంటి తట అదిలించకపోతాం. కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి జుట్టు మా చేతులు ఉంది కాబట్టి మేము ఆడిచ్చినట్టు ఆడతాం, మా కోవట్టు పరిపాలిస్తున్నాడు తెలంగాణ కాబట్టి ఫుట్బాల్ ఆడతామని చంద్రబాబు అనుకుంటే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. తప్పేమున్నదా?